వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. కొన్ని వేల కోట్లు సంపాదించారు విజయ నిర్మల గారు. ఆ విలీనమ్మలో కూడా ఎప్పుడు కూడా పెద్ద మనవడు అంటే చాలా ఇష్టం. నవీన్కి అంత ప్రిఫరెన్స్ ఇస్తారు ఫస్ట్ ఇంట్లో కూడా. నవీన్ గారికే 50% విలీనమ్మ రాశారు, మిగతా 50% ఉన్న వాళ్ళకి, పిల్లలకి, ఆ ఫ్యామిలీకి, నరేష్కి రాశారు కానీ అని చెప్తుంటారు. ప్రస్తుతానికి అయితే అఫ్కోర్స్ అది రాస్తాం అని అనుకున్నారు, బట్ నేను డాడీ అండర్స్టాండింగ్ వచ్చాం, ఫ్యామిలీ జాయింట్గా హ్యాండిల్ చేసుకున్నాం. ప్రస్తుతానికి హీస్ ద బాస్ ఇప్పుడు. సో హీస్ హ్యాండ్లింగ్ ఇట్. ఆయన ఏమన్నానంటే అదే నువ్వు ఎప్పుడు వన్స్ యూ ఫీల్ ఐఎమ్ ఆల్వేస్ అ సపోర్ట్. అడ్మినిస్ట్రేటివ్గా ఏమైనా చేయాలన్నా అది మేము డిస్కస్ చేస్తాం. అండ్ హీ హ్యాస్ సో మచ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఆయన నడిపిస్తున్నారు. నెక్స్ట్ ఈ సైడ్ ప్రాబబ్లీ నేను రిటైర్ అయ్యాక నువ్వే చూసుకోవాలి, సో నువ్వు ఒక ఐడియా పెట్టుకో ఏమేమి జరుగుతుంది, ఆ అండర్స్టాండింగ్ మీద వెళ్ళేవాడి. ఓకే, ఆ విషయంలో మటు కాంప్లికేషన్ ఉండకూడదు ఎప్పుడు. దట్స్ వేర్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ అరైవ్ ఇట్ కమ్స్ టు ప్రాపర్టీ. మాకు ఆ విషయంలో అసలు మాకు ఏ ప్రాబ్లం లేదు. ఇంకోటి, ఐ నెవర్ ఫెల్ట్ ఇది వస్తే ఇది నాది ఆస్తేనే. అది నాకు అలాగే నేర్పించారు. అది వాళ్ళ సంపాదించిన ఆస్తి నేను గార్డ్ చేయడం ఆయన ఇట్స్ హిస్ డిసిషన్ టు గార్డ్ ఇట్. నరేష్ గారు దాన్ని ముందు తీసుకెళ్తారు అనేది ఆయన ఇది. సో నాకు ఒకవేళ అప్పచెప్పారంటే దాన్ని ఎటు పోకుండా జాగ్రత్త కాపాడడం నాది పని. యాజ్ అ సెక్యూరిటీ గార్డ్ దట్ ఈస్ మై డ్యూటీ. ఎక్స్ట్రా ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే అది నా రిస్క్, నేను సంపాదించిన డబ్బుల్లో నేను పెట్టుకుంటా. ఐ డోంట్ వాంట్ టు రిస్క్ దిస్. ఒక మంచి మాట అన్నారు కాబట్టి ఒక మంచి మాట ఇంకోటి అడుగుతాను. చెప్పండి. నాన్న నా తర్వాత నువ్వే కదా మొత్తం చూసుకునేది, అన్ని యూ షుడ్ టేక్ కేర్, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇప్పుడు నాన్న మొదటి భార్య కొడుకుగా మీరు ఉన్నారు, రెండో భార్యకు ఒక అబ్బాయి ఉన్నారు, మూడో భార్యకు ఒక అబ్బాయి ఉన్నారు, నెక్స్ట్ తండ్రి స్థానంలో మీరే ఉన్నారు నాన్న తర్వాత. ఇక్కడ మిగతా బ్రదర్స్ తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా తీసుకెళ్తారు ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్? మీ బ్లడ్ కాబట్టి. తేజ ఇస్ మై సెకండ్ బ్రదర్ అండి. సో తేజకి నాకు చాలా బాండింగ్ ఉంది. అంటే వాడంటే నాకు చాలా ప్రాణం, వాడికి నేనంటే చాలా ప్రాణం. సో మా మధ్య. అండ్ రణ్వీర్ ఆల్సో ఇస్ వెరీ వెరీ లవబుల్, వెరీ లవబుల్. అండ్ నాకు ఈ మధ్య రీసెంట్ టైమ్స్ నాకు ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నాను. ఓకే. సో అతను కూడా, నేను ఎడిటింగ్ చేసుకునే దగ్గర అతను కూడా కూర్చొని గేమ్స్ అయితే ఆడుకుంటుంటాడు ఆన్లైన్లో. రణ్వీర్ ఉంటున్నారు ఇక్కడే? వస్తుంటాడు. సో మా ఇద్దరి మధ్యలో చాలా బాండింగ్ ఎక్కువ ఉంది. అంటే హీస్ వెరీ, అది నవీన్ అన్న అంటాడు. నాకు అందరూ ఇష్టమే, అందరూ ఫ్యామిలీయే. ఆఖరికి అది ఎవరు సన్ను ఫస్టా సెకండా థర్డ్ కాదు, అది పాపం ఒక మనిషి, అది వాళ్ళ తప్పు కాదు. అది వాళ్ళేం తప్పు చేయరు, వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ మెంబర్స్. సో ఎంతైనా తమ్ముళ్ళే. కలుపుకొని వెళ్తారు 100% అండి. అదే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎందుకు విడదీయాలి? అసలే మనల్ని నమ్మే జనాలు, మన నమ్మకం పెట్టే జనాలు చాలా మంది తక్కువ. వీ డోంట్ హ్యావ్ మచ్ పీపుల్ టు ట్రస్ట్. ఉన్న దాంట్లో ఫ్యామిలీ ఇస్ ది ఓన్లీ థింగ్ మన బలం. ఐ థింక్ అది కూడా మనం కలిసి లేకపోతే ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ పాయింట్ ఒక ఇంట్లో. మీరు ఒక మంచి మాట చెప్పారు కాబట్టి, ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? నానమ్మ, కృష్ణ గారు, నరేష్ గారు? అంటే మన సామ్రాజ్యం ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. ఏం చెప్తుంటారు? అదే నానమ్మ అంటుంటారు, అదే డబ్బులు డిపెండ్ అయ్యి మన దగ్గర డబ్బులు ఉంది అని ఈ రోజు నువ్వు ఫీల్ అయిపోతే రేపు ఉండకపోవచ్చు. ఒక్క సెకండ్లో చాలా మంది రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. సో నువ్వు అక్కడి నుంచి నువ్వు అక్కడ స్టార్ట్ అవుతే నువ్వు ఏం చేస్తావు అని ఆలోచించి ఎప్పుడు. అండ్ డబ్బులు లేకపోయినా మనుషులు ఉంటేనే ఒకళ్ళకి బలం. ఆల్వేస్ ఈ లోకంలో మనుషులే ఉన్నారు, జంతువులు మనుషులు, మనము జంతువులే, మనుషులను మనం పిలుచుకుంటాం మనం అంతే. బట్ ఏంటంటే అది ఒకటేరా, ఈ ప్లానెట్ ఇట్స్ లోన్లీ ప్లానెట్. మన మనుషులు కాకపోతే ఇంకెవరు ఉంటారు మనకు డిపెండ్ అవ్వడానికి. సో ఎప్పుడు మనుషులు నిన్ను ప్రేమించేలాగా, ఎప్పుడు ఒక పాజిటివ్ నేచరు, ఎప్పుడు ఒక హ్యుమానిటీతోనే లైఫ్ని గెలుస్తావు. లేకపోతే డబ్బులు జస్ట్ పేపర్, గాలి వస్తే ఎగిరిపోద్ది, నిప్పు వస్తే కాలిపోద్ది. సో అది ఆల్వేస్ దట్స్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్. సూపర్, గ్రేట్. ఎవరు చెప్తారు అట్లా? అంటే ఆమంతా చూశారు కాబట్టి. 100% అండి. ఆవిడ కష్టపడి వచ్చారు కాబట్టి తెలుసు, ఎవ్రీ రూపాయి ఆవిడ సంపాదించారు కాబట్టి తెలుసు. నేను అది 19 yearsకి నేర్చుకున్నా. ఎందుకంటే ఇంటి బయట వచ్చాక అప్పుడు అర్థమైంది ఎవరు నిజంగానే మనకు హెల్ప్ చేస్తారు, ఎవరు వెనకాలకి వెళ్ళిపోతారు. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు థ్యాంక్ గాడ్ నాకు వాళ్ళ ఇంట్లో ఫుడ్ తినడం కానీ ఇవి కొన్ని నాకు ఫుడ్ పెట్టారు నాకు. లేకపోతే ఐ యూస్ టు జస్ట్ నా ఎడిటింగ్ అప్పుడు చేసుకునేవాడిని యాడ్ ఫిలిమ్స్. వచ్చే పాకెట్ మనీలోనే మార్నింగ్ ఒక టీ తాగేవాడిని, దాని తర్వాత మధ్యాహ్నం ఒక సమోసా, నైట్ 2 చపాతీలు, స్వాగత్.
సో ఇలా కొన్ని మంత్స్ ఉన్నానమాట. ఓ సో అప్పుడు అర్థమైంది నిజంగానే నిజం అంటే ఆకలి ఏంటని నా పరిస్థితులు నాకు తెలిసింది ఇంట్లో లేనప్పుడు. బట్ ఎన్నోసార్లు చాలా వీక్ మూమెంట్లో అబ్బో వెళ్ళిపోతాం, ఇంకా నాన్న కాళ్ళ మీద పడిపోదాం, లేదు అమ్మో వెళ్తే మటుకు మళ్ళీ ఇంకొకసారి మనకు వాల్యూ రాదు, ఆఫ్టర్ ఎందుకు వాళ్ళు సాధించలేదా, మనం చేయలేమా, సో ఏముంది ఆకలి వాళ్ళు ఉంటుంది, ఐఎమ్ స్టిల్ యంగ్, నేను బతకగలుగుతాను. దట్ వాస్ వన్ మోటివేషన్.